వీక్షిస్తున్నటువంటి ప్రణాళిక టీవీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా అభినందనలు, వందనాలు తెలియపరుచుకుంటున్నామండి. గతంలో ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు మీకు అందించడం జరిగింది. మరలా తిరిగి మీ సముఖంకు రావడానికి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. ప్రణాళిక టీవీ ద్వారా మీరు నేర్చుకుంటున్నటువంటి ప్రతి అంశము కూడా చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. సో ఈ దినాన్న మరొకసారి మీతో దేవుని మాటలు పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు తండ్రిని దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మొదలు పెట్టుకుందాం. మహాగణుడువు, పరమ తండ్రి అయిన దేవ, నీ ఘనమైన నామమందు మీకు కృతజ్ఞతలు మేము తెలియజేస్తూ ఉన్నాం. క్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఉచిత కృపను బట్టి నాయనా మీకు కృతజ్ఞత వందనాలు. ఈ యొక్క సమయమందు నాయనా టీవీలో నీ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి పిల్లల భవిష్యత్తు కొరకు ప్రత్యేక మేము ప్రార్థన చేస్తున్నాం. పరలోక సంబంధమైన జీవితం కొరకు నైనా నీ మాటల ద్వారా వారిని బలపరచుటకు తగినటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి. వినే పిల్లలందరూ, వీక్షించే పిల్లలందరూ కూడా ఆత్మీయ దీవెనలు పొందుకొనొచ్చు, భవిష్యత్తుకు పునాది వేసుకునే శక్తి, పరిజ్ఞానము వారికి అనుగ్రహించి ఈ యొక్క కార్యక్రమానికి మీరే అధ్యక్ష వహించి ఆది అంతం మీరే ముందుకు నడిపించమని క్రీస్తు యొక్క ఘనమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సహోదరులారా, ఈ దినాన్న మనము మాట్లాడుకునే అంశము మంచి దినములు చూడాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో మంచి చెడు రెండు పెట్టినారు. సో క్రైస్తవ జీవితంలో చెడును ఆహ్వానించకుండా మంచి దినములు అంటే ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ మంచి బ్రతుకు బతకాలి, మంచి దినములు చూడాలి అని కనుక ఎవరైనా అనుకున్నట్లయితే వారు ఏం చెయ్యాలి అనేది మనం ఆలోచన చేసినప్పుడు గ్రంథం నుండి రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయములు తండ్రి అయిన దేవుడు మన కొరకు రాయించాడు. ప్రభునందు ప్రియులారా, మనుషులు చెడుని ఎక్కువ ఆహ్వానిస్తారు, మంచిని త్వరగా ఆహ్వానించారు. అయితే తండ్రి ఏది చేసినా మంచి చేశాడు. ఆ మంచినే మనం ఆశించాలని, మనం అనుసరించాలని పరమ తండ్రి యొక్క ఆశయం ఉన్నది. సో ఈ దినాన్ని మనం ఆలోచన చేస్తే మరి ఎంతమంది ఈ దినాన్ని బ్రతకగలుగుతున్నారని మనం చూసినప్పుడు చాలా రకాలుగా చనిపోతూ ఉన్నారు. కారణం మంచి దినాలు ఆశించట్లేదు. మంచి దినాలు చూడాలి, మంచి దినాలు ఆశించాలి అని కనుక మనం అనుకున్నట్లయితే గ్రంథం చెప్తున్నటువంటి మాటలు మనం ఆలోచించవలసి ఉన్నది. గ్రంథం ఏం చెప్తున్నదని అంటే, మహాభక్తుడు, దేవుని ఇష్టానుసారుడు, దేవుని కుమారుడైనటువంటి దావీదు భక్తుడు పలికినటువంటి మాటలు మనం ఆలోచన చేసినప్పుడు కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 12వ వచనంలో ఏం చెప్తున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. వినే ప్రతి ఒక్కటి కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు మంచి దినాలు చూడలేకపోతున్నాం, దుర్దినాలే చూస్తున్నాం. కారణం చేయవలసినవి చేయట్లేదు, అనుసరించవలసినవి అనుసరించట్లేదు, కాబట్టి చెడు దినాలను చూస్తున్నాం. అయితే గ్రంథం ఏముంటుందంటే, మంచి దినములు చూడాలి అని అంటే మనం ఏం చేయాలో గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. సో కీర్తన గ్రంథం 34:12వ వచనాన్ని మనం చదువుకుందాం. బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. జాగ్రత్తగా ఆలోచించండి ఈ మాటని. మంచి దినాలు మనం చూడాలి, మేలు నొందుచు అనేక దినములు మనం చూడాలి, అనేక దినములు బ్రతకాలి పరలోకమందు కానీ భూమి మీద కానీ అని ఒక మనిషి లేక ఒక విశ్వాసి కనుక అనుకున్నట్లయితే అతడు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన పనులు చెప్తున్నాడు అక్కడ. మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకోమన్నాడు. ఈ రెండు మానవ జీవితాన్ని పతనం చేసేవి, నాలుక, పెదవులు. వాళ్ళ క్రైస్తవ సమాజంలో వాక్యాన్ని బోధిస్తూ ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు, సంఘానికి వెళుతూ ఏం మాట్లాడుతున్నారో తెలియటం లేదు. ఎవరికి ఇష్టమైనటువంటి మాటలు నాలుకలు మాట్లాడుతున్నాయి. వాక్యం వింటూ కూడా మాటల్లో పవిత్రత లేదు, వాక్యం వింటూ కూడా పెదవులలో పవిత్రత లేదు. అందువల్లనే మంచి దినాలు చూడలేకపోతున్నాం. భక్తుడైన దావీదు పలికిన మాటల్లోని ఆలోచనలు మనం చూసినప్పుడు మరి పేతురు గారు అవే మాటను తీసుకొని మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలలో మనం చూసినప్పుడు పేతురు గారు ఏమంటున్నారో కూడా ఒకసారి చూసి అప్పుడు మనం పాఠంలోకి వెళ్దామండి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుండి 11వ వచనం నుండి. జీవమును ప్రేమించి
మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తమ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలను. ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి గాని ప్రభు ముఖం కీడు చేయవారికి విరోధముగా ఉన్నది. రెండు ప్రాముఖ్యమైన విషయములు. ఒకటి, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నట్లయితే, మంచి దినములు చూసి బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నట్లయితే అతడు కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి, తమ నాలుకను కాచుకోవాలి. రెండో విషయం మనం చూసినట్లయితే జీవమును ప్రేమించి. జీవం ఎవరిలో ఉంది? జీవం అనే మాటకి అర్థం ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఎవరైనా జీవమును ప్రేమించేవారు ఉన్నట్లయితే వారు చేయవలసిన పని ఏంటి? జీవమును ప్రేమిస్తే నువ్వు మంచి దినాలు చూస్తావు, జీవమును ప్రేమించకపోతే మంచి దినాలు చూడవు. కాబట్టి చెడ్డదాన్ని పలకకుండా నీ నాలుకను కాపాడుకోవాలి, కపటపు మాటలు చెప్పకుండా నీ పెదవులను కాచుకోవాలి. ఏం చూడాలంటే? మంచి దినములను మనం చూడాలంటే. కాబట్టి దావీదు భక్తుడు ఏ మాట అయితే రాశారో అదే మాటని పేతురు గారు కొంచెం ఎక్స్టెండ్ చేసి చెప్పారు. అక్కడ బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అన్నారు, ఇక్కడ జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు ఎవరైనా ఉన్నారా అని పలుకుతున్నాడు. కాబట్టి జీవం ఎవరిలో ఉంది అనేది మనం ఆలోచన చేసినట్లయితే, జీవం అనే మాటకు మొదట మనం అర్థం చూడాలి. జీవం అనగా దేవుని పోలిక లేక దేవుని యొక్క స్వభావము అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి జీవము ఎవరిలో ఉంది అంటే క్రీస్తులో ఉంది. క్రీస్తులో ఉన్నటువంటి జీవము, క్రీస్తుని మనం ప్రేమించేవారం అయితే జీవమును ప్రేమిస్తాం, జీవమును ప్రేమించినట్లయితే మంచి దినాలు చూస్తామని చెప్తున్నాడు. కాబట్టి ఈవేళ క్రైస్తవుడైనా, నాస్తికుడైనా, అనాస్తికుడైనా జీవం మంచి దినాలు చూడలేకపోతున్నారంటే కారణం ఏంటంటే, ఈ సృష్టిలో తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తునందు జీవం పెట్టాడు. ఆ జీవమును విశ్వాసులు లేక గమనించలేకపోతున్నారు, జీవమును ప్రేమించలేకపోతున్నారు. క్రీస్తుని ప్రేమిస్తున్నాము అని చెప్తున్నారు కానీ క్రీస్తులో ఏముంది అనే విషయము సంఘము కానీ విశ్వాసులు కానీ గమనించలేని పరిస్థితుల్లో ఉన్నారనే విషయాన్ని దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. కాబట్టి జీవము క్రీస్తులో ఉన్నదని యోహాను రాసిన శుభవార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మనకి చెప్పబడుతుంది. యోహాను రాసిన శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనంలో మనకి చెప్పబడుతుంది. జీవమును అందుకు యేసు జీవమును పునరుద్ధానమును అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి నీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. లేఖనం ఏమని సెలవిస్తుందండి? అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. అంటే జీవం ఎవరిలో ఉందని మనకు అర్థమైంది, ఇప్పుడు క్రీస్తులో ఉందని మనకు అర్థమైంది. ఇప్పుడు జీవమును ప్రేమించడం అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ప్రేమించడం. క్రీస్తుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? జీవం ప్రేమించడం. ఎక్కడున్న జీవం ప్రేమించడం? క్రీస్తులో ఉన్నటువంటి జీవం. ఆ జీవమును ప్రేమించే వ్యక్తి ఎన్నటికీ చనిపోడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచేవాడు క్రీస్తులో జీవం ఉన్నదనే నమ్మకాన్ని కలిగి విశ్వాసం ఉంచాలి. అంతేగాని యేసుప్రభువుని వారిని నమ్మితే భౌతిక సంబంధమైనటువంటి దీవెనలు వస్తాయనో, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయనో వాటి కోసం నమ్మేవారు జీవమును ప్రేమించేవారు కారు. నువ్వు నిజముగా క్రీస్తుని ప్రేమిస్తున్నట్లయితే క్రీస్తులో ఉన్న జీవమును ప్రేమించేవాడువై ఉంటావు అనే విషయాన్ని దయచేసి గమనించాలి. లోకరాసిన శుభవార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. లోకరాసిన శుభవార్త 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెనని అతనితో చెప్పాను. ఏమి నశించింది అనంటే, మొట్టమొదటి మానవుడు జీవముతో చేయబడినాడు కనుక నరుడు జీవాత్మ ఆయనని చెప్పబడింది. ఆదికాండం 2:7-8 వచనాలు మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు అర్థమవుతుంది. అతను నాసికారంధ్రంలోని జీవవాయువును వదగా నరుడు జీవాత్మ అయ్యను. జీవం ఎలా పోగొట్టుకున్నాడు ఆదాము అనేది మనం ఆలోచన చేసుకున్నట్లయితే, దేవాది దేవుడు ఆదామును చేసిన తర్వాత అతను ఏదైనా తోటను కాపు కాయటానికి ఉంచాడు, సేద్యపరచడానికి ఉంచాడు. కాపు కాయటానికి సేద్యపరచడానికి ఉంచినటువంటి ఆదాము, కాపు కాయవలసిన ఆదాము నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేయడం వలన అపరాధం జరిగింది. అందువలన శత్రువు లోపల ప్రవేశించాడు, సాతానుడు లోపల ప్రవేశించాడు. అదే ఆదాము గనక జాగ్రత్తగా కాపలా కాసి ఉన్నట్లయితే అపవాది లోపల ప్రవేశించేది కాదు, ఆజ్ఞాతిక్రమం జరిగేది కాదు. అక్కడ రెండు పొరపాట్లు జరిగినాయి. ఒకటి, ఆజ్ఞను అతిక్రమించాడు, జీవవృక్ష ఫలాలు తినొద్దన్నాడు, అదే ఆజ్ఞ తిన్నాడు. 2, కాపలా కాయమంటే నిర్లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి అపవాది లోపల ప్రవేశించింది. ఇక్కడ ఆజ్ఞాతిక్రమము జరిగింది, నిర్లక్ష్యము జరిగింది, అంటే అపరాధము జరిగింది. రెండింటి యొక్క ఫలితం ఏమైంది? జీవము అతనిలో నుంచి పోయింది.
సో ఇప్పుడు మనం జీవమును ప్రేమించాలి. అంటే జీవం పోయింది కాబట్టి దేవుడు ఏం చేశాడు? నశించిన దానిని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినని అతనితో చెప్పాను. అంటే ఏమి నశించిపోయింది? మానవుల్లో జీవం అనేది నశించిపోయింది. జీవం అనగా అర్థం ముందే చెప్పాను మీకు. దేవుని పోలిక లేక దేవుని యొక్క స్వభావ లక్షణములే జీవము అనే విషయం ముందే చెప్పాను. కాబట్టి ఏ జీవాన్ని అయితే మానవుడు పోగొట్టుకున్నాడో ఆ జీవాన్ని తిరిగి ఇవ్వటానికి దేవుడు ఏం చేశాడు? తన కుమారుడైన క్రీస్తుని లోకమునకు పంపించాడు. కాబట్టి నీకు స్వస్థతలు ఇవ్వడానికో, నీకు ఆశీర్వాదాలు ఇవ్వడానికో, నీకు ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి రాలా, జీవం ఇవ్వడానికి వచ్చాడు. ఏ మానవుడు పాపం చేసి జీవాన్ని పోగొట్టుకున్నాడో ఆదామునందరి పాపం ద్వారా తిరిగి మరలా ఆ జీవం ఇవ్వడానికి క్రీస్తుని లోకం పంపించి క్రీస్తునందు జీవం పెట్టినాడు. కాబట్టి ఇప్పుడు విశ్వాసి దేన్ని ప్రేమించాలి? జీవమును ప్రేమించాలి. ఖచ్చితంగా జీవమును ప్రేమించినట్లయితే అతడు మంచి దినాలు చూస్తాడు. ఆ జీవం ప్రేమించే మనిషి ఏం కంట్రోల్ చేసుకోవాలంట? తన పెదవులను కాచుకోవాలంట, తన నోటిని కాచుకోవాలంట. మళ్ళీ చెబుతున్నాను చూడండి, పేతురు పత్రిక 3:10-11. మొదటి పేతురు 3:10-11. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కాచుకోమన్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. గ్యాస్ స్టవ్ మీద కాచుకోమని చెప్పాల, కాచుకోమన్నాడు. అంటే ఏం చేయమన్నాడు? కంట్రోల్ చేసుకోమన్నాడు. ఎందుకంటే నీ నోటి మాటలు ఉప్పు వేసినట్లుగా సారం కలిగి ఉండాలి. నీ నోటి మాటలు ఎదుటివారికి ఇబ్బంది కలిగించకూడదు. నీ ప్రవర్తన ఎదుటివారికి ఇబ్బంది కలిగించకూడదు. అంచేత పెదవులకు నోటికి బుద్ధి చెప్పాడు ఆయన, నాలుకకు పెదవులకు బుద్ధి చెప్పాడు ఆయన. ఎందుకు? నువ్వు మంచి దినాలు చూడాలంటే, మంచి భవిష్యత్తును చూడాలంటే, ఆ భవిష్యత్తు చూడాలంటే నువ్వు జీవనం ప్రేమించాలి. నువ్వు నిజంగా జీవనం ప్రేమించే వ్యక్తి అయితే కంట్రోల్లోకి రావాలి. వేళ క్రైస్తవ సమాజంలో మాటలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి నిదానంగా. సమాజంలో ఎన్నో మీటింగ్స్ మనం వెళ్తున్నాం, ఎంతో వాక్యం మనం వింటున్నాం, కానీ మాటల్లో మార్పు అనేది రాలా. ఆత్మ సంబంధమైన మాటలు 10 మంది కూడుకున్నారు అని అంటే ఆ 10 మంది వ్యక్తుల్లో నుంచి వచ్చేది లోక సంబంధమైన మాటలే, కానీ ఆత్మ సంబంధమైన మాటలు ఏమొస్తున్నాయి? వాక్యం ఏమొస్తుంది? ఏమీ రావట్లా. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నాలుకకు బుద్ధి చెప్పట్లేదు, పెదవులకు బుద్ధి చెప్పట్లా. మరి దేవుని స్తుతించాలంటే ఈ రెండు కావాలిగా. ఈ రెండు అపవిత్రమైనప్పుడు మన స్తుతి దేవునికి ఎలా అర్థమవుతుంది? అందుకే అన్నాడు ఆయన, దేవుడు స్తుతి పొందాలి. స్తుతిని పొందాలంటే మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయము గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. వీళ్ళని జాగ్రత్తగా ఆలోచించండి. మలాకి గ్రంథం 3:16. మలాకి గ్రంథం 3:16 ఏం చెప్పబడుతుంది? మన మాటలు ఎలా ఉండాలి అంటే, యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా దేవుడు వింటున్నాడనే విషయాన్ని మలాకి గ్రంథం మనకి తేటతెల్లం చేస్తుంది. 3:10. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మకం ఉంచి వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం ఆయన సముఖమందు రాయబడెను. అంటే మన మాటలు ఏమవుతున్నాయి? మనం మాట్లాడే మాటలు ఎక్కడ రాయబడుతున్నాయి? గ్రంథంలో రాయబడుతున్నాయి. అంచేత మన నాలుక ఎలా ఉండాలి, మన పెదవులు ఎలా ఉండాలని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని దయచేసి గమనించాలని మరోసారి మనం చేస్తూ ఉన్నాను. 139 కీర్తన గ్రంథం 4వ ఒకసారి చూద్దాం. 139 కీర్తన గ్రంథం 4వ. యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. గమనించండి, యెహోవా మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది అని అంటే, ఈ భూమి మీద మనం మాట్లాడేటువంటి మాటలు ఎవరు గ్రహిస్తున్నారో తెలుసా అండి? తండ్రి అయిన దేవుడు ముందుగానే క్యాచ్ చేస్తున్నాడు. అందుచేతనే విశ్వాసులు, ప్రార్థన చేసేటువంటి పిల్లలు, సన్నిధికి వెళ్ళేటువంటి పిల్లలు, వాక్యాన్ని చదివేటువంటి పిల్లలు, నువ్వెంత ప్రార్థన చేసినా నీ మాటల్లో మార్పు రాకపోతే ఆ ప్రార్థన ఫెయిల్ అవుతుంది, దేవుడు అంగీకరించడు. నువ్వెన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని క్రియలు చేసినా నీ మాటల్లో మార్పు లేకపోయినట్లయితే దాని ఫలితం ఏమాత్రం ఉండదు. నువ్వు మంచి దినాలు పోగొట్టుకుంటున్నావు, ఆయుష్కాలం తగ్గించబడుతుంది. కాబట్టి దయచేసి విశ్వాసులైన వారు గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వెంత వాక్యమైనా చదువు, ఎన్ని ప్రార్థనలన్నా చేయి, ఎన్ని ఉపవాసాలైనా ఉండు, ఎన్ని సభలకైనా వెళ్ళు, కానీ నీ నాలుక, నీ పెదవులు కాచుకోనప్పుడు నువ్వు ప్రమాదానికి గురవుతున్నావు. అంటే మంచి దినములను నీవు చూడలేకపోతున్నావు. కాబట్టి విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో నాలుక, పెదవులు రెండూ కూడా కంట్రోల్లో ఉండాలి. ఎందుకయ్యా అంటే, నువ్వు జీవమును ప్రేమించే వ్యక్తివైతే, నిజంగా నువ్వు జీవమును ప్రేమించే వ్యక్తివైతే, జీవను ప్రేమించడం అంటే క్రీస్తుని ప్రేమించడం, క్రీస్తుని ప్రేమించడం జీవాన్ని ప్రేమించడం. అంటే క్రీస్తులో ఏముందని చెప్పాడు ఆయన? జీవం ఉందని చెప్పాడు. ఆ జీవమును నువ్వు ప్రేమించే వ్యక్తి అయితే నాలుగుని పెదవుని నువ్వేం చేయాలి? కంట్రోల్లో పెట్టుకోవాలి. నాలుగుని పెదవుని చెడ్డవాటిని పలకకుండా, తమ నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. ఏం చేయాలండి? కాచుకొనవలెను అని గ్రంథం మనకి స్పష్టంగా మనకు చెప్తుంది. కారణం ఏంటంటే,
39వ వచనం, కీర్తన గ్రంథం 39:1 వచనంలో ఏం చెప్పబడిందో ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 39:1 వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. దావీదు పలుకుతున్న మాటని జాగ్రత్తగా మనం ఆలోచించండి. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందినని నేను అనుకుంటేని. ఆలోచించారా? నోటికి చిక్కము ఎవరున్నప్పుడు? భక్తిహీనుల ఎదుట. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నాకు ఇష్టానుసారమైన మాటలు నేను మాట్లాడను. ఎందుకనంటే నా నాలుక పాపం చేస్తుంది. నోటికి, పెదవులకు, నాలుకకు కనెక్షన్ ఉంది. కాబట్టి నోరు మాట్లాడేదాన్ని, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అనే విషయాన్ని దయచేసి గమనించుకోవాలి. నీ నోరు అదుపులో ఉంటే, జీవం నువ్వు ప్రేమించేవాడు అయితే నీ నోటిని అదుపులో పెట్టుకోండి, నీ నాలుగును అదుపులో పెట్టుకుంటావు. కాబట్టి దావీదు పలికిన మాటను ఇక్కడ మనం ఆలోచన చేసుకున్నప్పుడు, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నట్లయితే, మంచి దినములు చూరగోడువాడు ఎవరున్నట్లయితే తన పెదవులను నాలుగును కాచుకోవాలి. పేతురు చెప్తున్న మాటను మనం ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డ మాటలు పలకకుండా తన పెదవులను నాలుగును కాచుకోవాలి అనే విషయం చెప్తున్నాడు. సో ఇక్కడ దావీదు 39:1 ఏమంటున్నాడు? నా నాలుగుతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. ఇవాళ క్రైస్తవ సమాజంలో దేవుని యందు భయభక్తులు ఉన్నాయని నేను అనుకుంటాం లేదు. మందిరానికి వెళ్తున్నారు కానీ, మందిరాల్లో కూర్చుంటున్నారు కానీ భయభక్తులతో కూర్చుంటున్నారని నేను అనుకోను. ఎందుకంటే ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుకునే మాటలు క్రీస్తునందు ఉన్న వారికి తగవు. క్రీస్తులో ఉన్న వారికి ఆ మాటలు రాకూడదు. క్రీస్తులో ఉన్న జీవాన్ని ప్రేమించే వ్యక్తులు పెదవులను, నాలుకలను చాలా అదుపులో ఉంచుకోవాలి. అంతేకాదు టోటల్ జీవితాన్ని అదుపులో ఉంచుకోవాలి. అదే నీ ప్రవర్తన అంతటి అధికారానికి ఒప్పుకోమన్నాడు. ఎందుకు ఒప్పుకోమన్నాడు? ఆయన అధికారానికి ఎందుకు ఒప్పుకోమన్నాడు? ఆయన నీ అధికారి. ఆయన మరణించిన తర్వాత, క్రీస్తు శిలువలో మరణించిన తర్వాత నువ్వు క్రీస్తుని వెంబడించే వ్యక్తివి అయితే, క్రీస్తుని ప్రేమించే వ్యక్తివి అయితే, క్రీస్తులో ఉన్నటువంటి జీవమును ప్రేమించే వ్యక్తివి అయితే, మంచి దినాలు చూడగోరే వ్యక్తివి అయితే నువ్వేం చేయాలి? పెదవులను, నాలుకను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నీకుంది అనే విషయం స్పష్టంగా తెలియజేస్తుంది గ్రంథం. కాబట్టి 39:1 నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. మార్గములు, నువ్వు నడిచే మార్గం, నీవు జీవించే జీవితం జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందునని నేను అనుకుంటుని. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు భక్తిపరులేం కాదు, అందరూ భక్తిహీనులే. కాబట్టి సమాజం ఎదుట మనం ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి. మన మాటలు ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి. అదే మాట ఎఫెసీయులు అంటాడు, నీ మాట ఉప్పు వేసినట్లుగా సారము కలిగి ఉండాలి, ఎదుటి వారికి మేలు కలుగునట్లు, వినువారికి మేలు కలుగునట్లు అనుకూలమైన మాటలు మాట్లాడాలి తప్ప వ్యర్థమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల నువ్వేం నష్టపోతున్నావు అని అంటే మంచి దినములను కోల్పోతున్నావు అనే విషయాన్ని దయచేసి గమనించండి. 141 దావీదు కీర్తనలు 3వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 141 దావీదు కీర్తనలు 3వ వచనం. 3వ వచనాన్ని ధ్యానిస్తున్నాను. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. గమనించారండి? యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. దావీదు మాట్లాడుతున్నటువంటి మాట. నా నోటికి కావలి పెట్టమంటున్నాడు, కాపలా పెట్టమంటున్నాడు. ఎందుకని? నోరు చాలా ప్రమాదకరమైనది. నాలుకకి చాలా ప్రమాదకరమైనది. ఒక చిన్ని నిప్పురవ్వ అడవిని ఎలా తగలబెడుతుందో ఒక మనిషిలోని నాలుక తన జీవితాన్ని, ఇతరుల జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి క్రైస్తవుడిగా క్రీస్తు దగ్గరికి వచ్చి నువ్వేం నేర్చుకుంటున్నావు? ఆయన మాటలు వింటూ నీ ప్రవర్తనలో ఏం మార్పు వస్తుంది? ఆయన మాటలు వింటూ నీ ఆలోచనలో ఏ మార్పు వస్తుంది? ఆయన మాటలు వింటూ నీ మాటల్లో ఏ మార్పు వస్తుంది అనేది నువ్వు గమనించాలి. సో నువ్వు మంచి దినములు చూడగోరువాడవైతే వేటిని పెదవులను, నాలుకను కాచుకోమని చెప్పాడు. ఓకేనండి. 41:3 మనం చూసినట్లయితే యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. పెదవుల ద్వారమునకు కాపు ఏంటి? గుర్రానికి ఏం పెడతారు? చిక్కం పెడతారు, కళ్ళెం పెడతారు. సో క్రైస్తవుడు నోటికి ఏముండాలి? కళ్ళెం ఉండాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. ప్రార్థన చేసే వ్యక్తివైతే, నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే నీ మాటల ద్వారా ఇతరులు నొప్పించబడుతున్నారేమో అనే ఆలోచన నీకు ఉండాలి. ముఖ్యంగా దేవుడు నా మాటలు వింటున్నాడు అనే భయం నీకు ఉండాలి. ఆ భయం ఉన్నప్పుడు పెదవుని, నాలుకను నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావు అంటే చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావు. ఎందుకని? నువ్వు జీవాన్ని ప్రేమించే వ్యక్తివైతే. జీవం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. కాబట్టి జీవాన్ని ప్రేమించడం అంటే క్రీస్తుని ప్రేమించడం అంటే జీవాన్ని ప్రేమించడం. నువ్వు జీవాన్ని కోరుకుంటున్నావు, జీవాన్ని నష్టపోతున్నావు నీ మాటల ద్వారా ఒకసారి దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నానండి.
తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొను, ఊరకొనక మాట్లాడుకునేవాడు తనకు నాశనము తెచ్చుకొను. గమనించండి. మంచి దినాలు పోగొట్టుకుంటున్నాం. తన నోటిని కాచుకొనివాడు తన్ను కాపాడుకొను. నువ్వు కాపాడుకుంటావు. దేని నుంచి కాపాడుకోవాలి మనం? జాగ్రత్తగా ఆలోచించండి. దేని నుంచి కాపాడుకోవాలి? ఆదాము నోటిని అదుపులో పెట్టుకోవాలా, నోరు అదుపులో పెట్టుకోవాలా. నువ్వు ఇచ్చావు ఈ స్త్రీ, అందువల్ల ఈ ప్రమాదం జరిగింది అన్నాడు. అర్థమవుతుందండి. చాలా మందికి నోరు కంట్రోల్లో ఉండదు, మరి ముఖ్యంగా స్త్రీలకు అసలు కంట్రోల్లో ఉండదు. గమనించండి, నోరు చాలా ప్రమాదకరమైంది ప్రియులరా. ఎంత నీ నోరు అదుపులో ఉంటే అంతగా నువ్వు జీవం సంపాదించుకుంటావు, అంతగా నీవు మంచి దినాలు రుచి చూస్తావు. 3వ వచనం మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను. తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొను. ఏ విషయంలో కాపాడుకోవాలి? జాగ్రత్తగా ఆలోచించండి. ఇంటికి తాళం ఎందుకు వేస్తాం? భద్రత కోసం. పిల్లలకి జాగ్రత్త ఎందుకు చెప్తాం? భద్రత కోసం. ధనానికి సెక్యూరిటీ ఏమిస్తాం? బ్యాంక్ ఇస్తాం, లేదా బీరువా ఇస్తాం, లోపల పెట్టి లాకేస్తాం. జాగ్రత్త తీసుకుంటున్నావు. వీటన్నిటికీ జాగ్రత్త ఉంది నీకు. భూలోక సంబంధమైన ప్రతి విషయంలోనూ నువ్వు జాగ్రత్త తీసుకుంటున్నావు. చివరికి నీ బట్టలు ఎవరన్నా దొంగిలిస్తారేమో బట్టల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నావు. కానీ జీవమును ప్రేమించే విషయంలో నీకు జాగ్రత్త లేదు. మంచి దినాలు చూసే విషయంలో నీకు జాగ్రత్త లేదు. భూమి మీద జీవితం అయిపోయిన తర్వాత ప్రారంభమయ్యే జీవితంలో ఉన్నటువంటి రహస్యం నీకు తెలియక జీవమును ప్రేమిస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఆ జీవమును ప్రేమించే వ్యక్తులు ఏమేమి అదుపులో పెట్టుకోవాలో గ్రంథం ఎంత స్పష్టంగా చెప్తుందో జాగ్రత్తగా ఆలోచించండి. ఓకేనండి. తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకుని, ఊరక మాట్లాడుకునేవాడు తనకేం తెచ్చుకుంటున్నాడు? నాశనము తెచ్చుకుంటున్నాడు. వ్యాధికి మూలం పాపమే. నీ దేహమును నీ నోటి మాటల వలన చెరుపుకోవద్దని సొలొమోను రాజు ప్రసంగిలో రాశాడు. నోటి మాటల వలన నీ దేహం పాడైపోతుంది, నోటి మాటల వలన నీ జీవితం పాడైపోతుంది, నోటి మాటల వలన ఎదుటివారి మనసు దెబ్బతింటుంది, నీ నోటి మాటల వలన మంచి దినములను నీవు పోగొట్టుకుంటావు. సేవకుడైనా విశ్వాస అయినా మంచి దినములు చూడగోరువాడు ఎవరైనా ఉన్నట్లయితే వారు తమ కపటపు మాటలు పలకకుండా తమ నాలుకను, తమ పెదవులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కలిగిన వారై ఉన్నారు అనే విషయాన్ని దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మరొకసారి మీకు మనవి చేస్తున్నాను, మంచి దినములు నువ్వు చూడాలనే ఆశ నీకు ఏమాత్రం ఉన్నా ఈ రాత్రికాల సమయంలో నువ్వు మార్పు చెందడానికి ప్రయత్నం చేయి. ఈ సమయంలో మార్పు చెందడానికి ఈ వాక్యం నీతో మాట్లాడినట్లయితే, నేను మంచి దినాలు చూడాలి, ఈ లోకంలో దుర్దినాలే చూశాను, చెడ్డ దినాలే చూశాను, మంచి భవిష్యత్తు నేను పొందాలి, మంచి దినాలు నేను చూడాలని అంటే క్రీస్తు ప్రభు సంఘంలో సభ్యుడిగా ఉండు. క్రీస్తు ప్రభు సంఘంలో సభ్యుడిగా ఉన్న నీవు నీ నోటిని, నీ పెదవులను కాచుకోవడానికి ప్రయత్నము చేయి. అప్పుడు నీవు మంచి దినాలు చూస్తావు. ప్రార్థన చేసుకు ముగించుకుందాం. మహాగణుడు, అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకంలో మేము ఎలా మాట్లాడాలో, ఎట్లా జీవించాలో నీ మాటలు మాకు తెలియజేసే, ఆ మాటలు అనుసరించి, ఆ లేఖనాలను అనుసరించి మేము బ్రతకగలిగే భాగ్యము దయచేనైనా. ఈ లోకంలో మేము ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో రోగాలు మయమైపోయి మనశ్శాంతి లేని బతుకుతున్నాం. ఇకనైనా మంచి మాటల ద్వారా మా పెదవులు మాట్లాడేటట్లు, మంచి మాటలు ఉచ్చరించేటట్లు మేము నేర్చుకొని ఆ మంచి దినములు మేము చూసే భాగ్యము దయచే. అందుకు ఈ లోకంలో మా కోసం మరణించి జీవం తెచ్చిన నిన్ను ప్రేమించే భాగ్యము మాకందరికీ దయచేసి మహిమా ప్రభావం ఘనత మీరు పొందమని క్రీస్తు నామమున ప్రార్థన అడుగుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సూర్య చంద్రుల నాపితివి యెహోవా నీ నామము